పుష్కర యాత్రికులతో పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం సందడిగా మారింది. రాజమండ్రి రద్దీ దృష్ట్యా భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. దూర తీరాల నుంచి సైతం భక్తులు వశిష్ఠ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నదీమాతకు ప్రణమిల్లి పాపాలు హరించమని వేడుకుంటున్నారు. సాగర సంగమం జరిగే చోట పవిత్ర గోదావరి జలాలతో స్నానమాచరించాలని వచ్చిన భక్తులతో స్నానఘట్టాలన్నీ కిటకిటలాడుతున్నాయి. జల్లు స్నానాలు సైతం భక్తులు అధిక సంఖ్యలో ఆచరిస్తున్నారు. వలందర్ ఘాట్తో పాటు నందమూరి, లలితాంబ, అమరేశ్వర, పొన్నపల్లి, మాధవైపాలెం స్నానఘట్టాల వద్ద ఉదయం నుంచే భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. కుంభకోణం నుంచి వచ్చాము, హైదరాబాద్ నివాసి. ఇక్కడ పుష్కరాలకి వచ్చాము. మా నేబర్ గారు హైదరాబాద్లో ఉంటాము. చేసాం, చాలా బాగుందండి. అరేంజ్మెంట్ చాలా బాగుంది, చాలా బాగా హ్యాపీగా. తమిళనాడు నుంచి వస్తున్నాం. మా నైబర్స్ వీళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నాం. అందరూ కలిసి వచ్చాం. తప్పకుండా చాలా పుణ్యం మాకు. చాలా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా ఉంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చక్కగా ఉన్నాయి. ఇక్కడ జనం రద్దీ కూడా ఎక్కువ లేకుండా హ్యాపీగా స్నానాలు చేసాం. అన్నిటికంటే ముఖ్యం బాగా నీళ్లు ఉన్నాయి ఇక్కడ. మిగతా చోట్లతో పోలిస్తే అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. శానిటేషన్ కూడా చాలా బాగుంది. ఇదివరకు ఒకసారి వచ్చాం, అప్పుడు కూడా బాగుంది, ఇప్పుడు ఇంకా బాగుంది, చాలా బాగా చేస్తారు. వాస్తవ్యాల గౌరవ మర్యాద జన్మలో మర్చిపోలేమండి. స్నానం గోదావరి తీరంలో చేసాము. నీళ్లు బాగున్నాయి, పుష్కలంగా శుభ్రంగా ఉన్నాయి. ఈ గోదావరి స్నానం దొరకడం వెరీ గొప్పగా. నాకు ఈ జన్మలో ఇదో ఫస్ట్ టైము. ఎంత సంతోషమో అంత సంతోషంగా ఇదిగా ఉంటాను. నా కొడుకు కోళ్ళు అందరితోటి వచ్చేసరికి చాలా సంతోషంగా ఉంది. ఈ గోదావరి అమ్మని మా అందరినీ కాపాడాలి అంతే.